వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఇవాళ మనతో పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి జర్నలిస్ట్ శ్రీకర్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తాము అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరు ఏమంటారు? నిజంగానే బిఆర్ఎస్ అనేది బీజేపీలో చేస్తున్నాం కదా? పార్టీ మొత్తం విలీనం చేస్తారు అనేది మేబీ జరుగుతుండొచ్చు, జరగకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏదైతే ఉన్నాయో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పోయి మూకుమ్మడిగా కాంగ్రెస్ లో ఏదైతే చేరుతా ఉన్నారో ఆ ప్రక్రియని ఆపేదానికి, అంటే అట్లీస్ట్ కొంచెం ఆనకట్టలాగా ఒక అడ్డుకట్టలాగా వేయడానికైనా సిఎల్పిని తీసుకొని పోయి, అంటే ఫ్లోర్ లీడర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరిని ఎత్తుకొని పోయి బీజేపీలో కలిపే ప్రయత్నం అయితే జరుగుతుందని మనకి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మటుకి నిజం, ఎంత మటుకి అబద్ధం అనేది లోగుట్టు పెరుమాళ్ళకే తెలుసు అన్నట్లు ఉంది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన తల ఉంచడానికి జీవితం మొత్తం ఒప్పుకోడు. అండ్ ఇనీషియల్ స్టేజ్లోనే ఎవ్వరికి మాటినలేదు. ఆయనని పైకి తీసుకొచ్చినటువంటి గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళని దొక్కేసిండు. సోనియా గాంధీ ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు ఇందిరాగాంధీ తర్వాత ఆ తీరులో దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సోనియా గాంధీ ఎవరైతే ఉన్నారో, అంటే లిటరలీ ఉక్కు పిడికిలతో ప్రతి రాష్ట్రాన్ని బిగించుకొని పట్టుకుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తెలంగాణలో అంటారు, ఏమంటారు, ఇప్పుడు మనకి June 2 రాగానే అందరు వచ్చేసి సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఏమిచ్చింది? ఎంతో మంది విద్యార్థులు సూసైడ్లు చేసుకొని, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని, ఎంతో దారుణాలు జరిగి, ఎన్నో ప్రాణ బలులు జరిగిన తర్వాత వచ్చింది తెలంగాణ. ఆమె ఇస్తే కాదు. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్స్ టేకెన్ అని. ఎవడో ఇస్తే కాదు, బ్రిటిష్ వాళ్ళు నిలగొడితే వచ్చింది ఫ్రీడమ్. ఎస్, అలానే సోనియా గాంధీ ఇస్తే రాలా. ఇక్కడ ఉద్యమాలు జరిగి, రాస్తా రోకోలు జరిగి, రైలు రోకోలు జరిగి, వంట వార్పులు జరిగి, ఇట్లాంటి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు జరిగిన తర్వాత వచ్చిన రాష్ట్రం ఇది. బట్ వేరేస్ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ అడ్వాంటేజెస్ కోసం ఏమని చెప్తారు, సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఈ రాష్ట్రం ఇచ్చే ముంగట కేసీఆర్ ముంగట పెట్టిన ప్రస్తావన ఏంది అని అంటే, నువ్వు నీ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో అన్కండిషనల్ గా విలీనం చేసేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు పిఆర్పి అని ఒక పార్టీ ఉండేది, చిరంజీవి పెట్టింది, ఐడియా ఉందా? ప్రజారాజ్యం పార్టీ. అది ఎత్తుకొని పోయి అన్కండిషనల్ గా కలిపేసినారు. దానివల్ల జరిగింది ఏంటి, ఈయనకి సెంట్రల్ టూరిజం మినిస్ట్రీ ఇవ్వడం తప్ప ఏం లేదు. వైఎస్ఆర్ గారు చనిపోయినారో, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టినాడు. సగం మంది కాంగ్రెస్ నేతలంతా బేసికల్లీ కాంగ్రెస్ డిఎన్ఏనే జంపులు అవ్వడం. ఇక్కడ ఉన్నాడు, అటు పోతాడు, అటు ఉన్నాడు, ఇటు పోతాడు, ఇటున్నాడు, ఎటు పోతాడు వాడికి. అలాంటి సిచ్యువేషన్ లో సోనియా గాంధీకే హ్యాండ్ ఇచ్చిండు కేసీఆర్ అనే వ్యక్తి. చల్, నువ్వు పని అయిపోయినాక నువ్వు ఉంటే ఏంది, లేకపోతే ఏందని చెప్పి అట్లా ఈయన సోనియా గాంధీ అంతటి ఉక్కు మహిళకే హ్యాండ్ ఇవ్వగలిగిన వ్యక్తి. అలాంటిది ఈయన ఎత్తుకొని పోయి ఎంటైర్ బీఆర్ఎస్ ని, టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా చేంజ్ చేసి, నేను సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పుతా అని చెప్పి మనోడు అంత సీరియస్ లెవెల్లో, కామెడీ కాదు, అంత సీరియస్ లెవెల్లో ప్లానింగ్ చేయగలిగే మేధోశక్తి ఉన్నటువంటి వ్యక్తి మొత్తం అన్కండిషనల్ గా ఎత్తుకొని పోయి పార్టీని కలిపేస్తా అంటే అది జరగని పని, ఇంపాసిబుల్. ఇప్పుడు చంద్రబాబు ఎలా అయితే జరుగుతా ఉందో ఎన్డీఏ అలయన్స్ లో, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ రూపంలో ఎట్లయితే చంద్రబాబుకి, అంటే 2018 స్టైల్లో జరగకుండా ఉండేదానికి ఎన్డీఏ ఎట్లయితే చెక్ పెడతా ఉందో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాడుకుంటూ, అలానే కేసీఆర్ కి చెక్ మేట్ గా బీజేపీ నుంచి ఎవరినన్నా పెట్టచ్చు. నువ్వు కాదు బాబు, మా వాడు ప్రొజెక్టెడ్ ఇది, నువ్వు ఏడుండాలి ఆడుండు, నిన్నేం చేయవు, నువ్వు ఏడుండాలి ఆడుండు, నువ్వు పర్ఫార్మెన్స్లు మళ్ళీ లాస్ట్ టైం లెక్క పర్ఫార్మెన్స్లు ఇస్తా అంటే కుదరదు. ఇదే కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు బీజేపీని, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని, సరే కిషన్ రెడ్డి మంచోడా చెడ్డోడా ఇవన్నీ తీసి పక్కన పెడితే కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రికి కనీసం మర్యాద ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో ఏమని చెప్పారు, స్పీకర్ గారు మనతో ఉన్నారు, నమస్కారం అండి అని అంటారు. ఎందుకు? ఒక మనిషికి ఒక మనిషి ఇచ్చేటువంటి సంస్కారం అది. ఒక అట్లాంటిది ఒక కామన్, మీరు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను.
కదా. అటువంటిది నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఆయన ఒక మంచి భయంకరమైన పొజిషన్ లో ఉన్నాడు. ఒకటే యూనియన్ ఆఫ్ ఇండియా అని ఆయన ఒక మినిస్ట్రీకి ఉంది, ఆయన ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. నువ్వు చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఫాదర్ ఆఫ్ ద స్టేట్ గా ఉండి నువ్వు ఒక పెద్ద బాధ్యత అనేది నిర్వర్తిస్తున్నావు. కేంద్ర మంత్రిని రండా అని అంటావు, బీజేపీలో ఉన్నాడు కాబట్టి. ఈ రండా మంత్రి ఏం చేసిండే, మన్ను తెచ్చి నాడికెళ్ళి ఏం తెలియదని అన్నాడు కేసీఆర్. తర్వాత కేటీఆర్ ఏమంటాడు, ఇట్నే మీ లెక్కనే ఒక యాంకరు ఈడ మీ పొజిషన్ లో వేరే యాంకర్ కూర్చున్నారు, నా పొజిషన్ లో కేటీఆర్ కూర్చుంటే ఒక ఆయన అంటాడు, మీరు పోయి బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతారా అంటే లేదండి అని అంటాడు. మీరు ఏమైనా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేలే, మేము ఇఫ్తార్ దావత్లో ఏడన్నా కలిస్తే కలవచ్చు కానీ వేరే దగ్గర కలవమని అంటాడు. అంటే ఇఫ్తార్ దావత్లకు బీజేపీలు పోతారు పొరగా. అంటే గంత వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ పరిస్థితి ఏడకొచ్చింది, చెల్లెల కోసము లేకుంటే కూతురు కోసము ఎంతకన్నా దిగజారాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏమవుతుందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అసుంటిదే. ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, కాంగ్రెస్ వాళ్ళని ఎన్ని బూతులు తిట్టారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినారు. ఓకే రైట్, 18లో కానీ 2018 మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు కానీ 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ నుంచి కొంతమంది గెలిచినారు, విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ. టీడీపీ 2014లో అయితే టీడీపీ నుంచి కూడా చాలా మంది గెలిచినారు. టీడీపీకి కాంగ్రెస్కి దాదాపు 1-2 సీట్లు తేడా ఉంటుండే 2014లో. ఎవరయ్యా ఈ కింగ్ మేకర్ అని అంటే 2 రాష్ట్రాల్లో అప్పుడు చంద్రబాబు ఉండే. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎన్డీఏలో ఉండి తెలంగాణలో మంచి సీట్లు తెచ్చుకున్నాడు, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు కాబట్టి కింగ్ మేకర్ ఉంటుండే. ఈయన మన కేసీఆర్ అతి తెలివి వ్యక్తి, ఈయన ఏం చేసినాడు, అసలు అపోజిషన్ అనేది పెంటే నాకు వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఎత్తుకొచ్చి ఇటు కలుపుకున్నాడు, టీడీపీ వాళ్ళని ఎత్తుకొచ్చి ఇటు కలుపుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఎవరి పార్టీ వాళ్ళు పోతురు. దీన్ని ఏమంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అంటారు. అంటే ఏం జరగచ్చు అంటే ఏమన్నా జరగచ్చు. బీఆర్ఎస్ అనే పార్టీ మిగిలికి కూడా పోవచ్చు. పీఆర్పీ ఎటుపోయింది అంటే ఇది కూడా ఏమో ఎటుపోతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అయితే అది. మొన్న ఎంపీ ఎలక్షన్ లో అట్లీస్ట్ 1 సీట్ వచ్చినా కూడా ఏమన్నా ఇజ్జత్ మిలిగేది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మాది ఇక్కడ తెలంగాణలో ఉద్యమ పార్టీ, అది ఇంకా ఇంకేడుంది ఉద్యమం అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఉద్యమ పార్టీ టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉద్యమ పార్టీ. ఆయన ఏమంటాడు, కేసీఆర్ ఒక సిచ్యువేషన్కి వచ్చినాక మాది ఫక్తు రాజకీయ పార్టీ, మేము రాజకీయాలే చేస్తాం, మా రాజకీయాలు గిట్లే ఉంటాయి. ఇదే మాట, ఇది కేసీఆర్ అన్న మాటలు, నేనేదో అన్న మాటలు కాదు. మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నది కేసీఆర్. సరే, ఉద్యమ పార్టీ అనే బ్రాండ్ నీకు కావాలనంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా నీ పార్టీ ఉండాలి. అది భారతీయ రాష్ట్ర సమితి అయినాక ఉద్యమం ఏడికెళ్ళి వస్తుంది? భారతదేశం మీద ఉద్యమం చేస్తున్నావు, ఉద్యమ పార్టీ ఎట్లయితుంది? టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఎట్లయితుంది? ఎవరి మీద ఉద్యమం చేస్తున్నాడు, దేనికోసం ఉద్యమం చేస్తున్నాడు? ఇప్పుడు జగన్ కి సంబంధించి కేటీఆర్ ఏమన్నారంటే, జగన్ ఓడిపోయినందుకు నాకు చాలా బాధేస్తుంది, పార్టీలో ఒక పర్సన్ ఓడిపోయినందుకు కూడా చాలా బాధేస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన 40% ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే గర్వంగా ఉంది, సంథింగ్ ఏదో చెప్పి ట్వీట్ చేశారు. సో దీనిపై మీరు ఇప్పుడు కేసీఆర్ కూడా 40 చేంజ్ ఓట్ షేర్ ఉంది, అక్కడ జగన్ కూడా 40% ఓట్ షేర్ ఉంది. మరి ఎందుకు ఓడిపోయినరు? ఏదో పిచ్చి పనులు చేస్తేనే కదా ఓడిపోయింది. ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి గురించి హరీష్ రావు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా చాలా కీలక పదవులు అనుభవించినారు తెలంగాణలో. ఆయన ఏమంటాడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఆడ ఆంధ్రాలో నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేవు, మన్ను లేవు, మనకి ఇక్కడ కాంగ్రెస్ వస్తే కూడా గట్ల తయారవుతుంది, అది ఎవడన్నా ఒక రాష్ట్రం అంటాడువా, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు మనల్ని ఏమన్నారు, మనకేం తెలియదు, మేము వచ్చి సన్న బియ్యం దొడ్డు బియ్యం పెట్టినాం అది ఇది అని చెప్పి ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. రీజనల్ ఫీలింగ్ అనేది పెట్రోల్ పోసి దాని మీద మంట వేసినాడు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి. సరే, పొలిటికల్ గా ఆయన అడ్వాంటేజ్ తీసుకుందామని చూసిండు. ఈ కేటీఆర్, సోకాల్డ్ కేటీఆర్ గారు ఒక మీటింగ్ లోనే ఏమంటారు, మొన్న సంక్రాంతికి మా దోస్తులు వేళ్ళు వాళ్ళ ఊరికి, ఆడ పోతే రోడ్లు లేవు, ఏం లేవు, నా దగ్గరకు వచ్చి కళ్ళెం బట్టి నీళ్లు పెట్టుకున్నారు, గట్లయితే మన రాష్ట్రం మంచోళ్ళు లేకపోతే గైదని అన్నాడు. ఇప్పుడు మీ బావబామర్దులే జనాలకి చెప్తారు గాడ పరిస్థితులు బాగాలేవు, ఒకటన్నా దాని రాష్ట్రం అంటాడా అని. ఇప్పుడు మళ్ళీ మీ బావబామర్దులే బాధపడతారు గాడ ఎందుకు. ఇప్పుడు కేసీఆర్ కూడా మీరు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే బస్సులో పోతుంటే ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఎవరు,
ఆడ ఏపీలో పరిస్థితి ఏంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? మీది కూడా భారతీయ రాష్ట్ర సమితి కదా, ఏంది మీ ఏపీ గురించి మీరు ఏమనుకుంటారంటే 100% జగన్, నో డౌట్ అందులో 100% జగన్ అని చెప్పి ఆయన కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ గారు కూడా అన్నారు కదా. మరి ఇవాళ ఆయన ఓడిపోతే వీళ్ళకెందుకు బాధ అవుతుంది? మీకు క్లియర్ గా చూసుకుంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, చాలా ఎయిర్పోర్ట్లకు కానీ లేకుంటే పోర్ట్లకు కానీ ప్రత్యేకించి పోర్టులు రోడ్ వేసుకొని అనుసంధానం తెలంగాణని ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పోర్ట్లు. తెలంగాణ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ల్యాండ్ లాక్ స్టేట్ అంటే ఏంది? సీ వేస్ ఎక్కడ కనెక్ట్ అయి ఉండదు, అంటే వాటర్ వే ఎక్కడ కనెక్ట్ అయి ఉండదు. షిప్పుల ద్వారా ఏం తేలం, ఏది చేసినా రోడ్ బై ఎయిర్ జరగాలి. బికాస్ తెలంగాణ ఈజ్ ల్యాండ్ లాక్ స్టేట్. ఇటు చూస్తే మహారాష్ట్ర ఉంది, ఇటు చూస్తే ఏపీ ఉంది, అటు చూస్తే ఛత్తీస్గఢ్ ఉంది, ఇంకోటి మధ్యప్రదేశ్ ఉంది. ఈ దాంట్లలో ఎక్కడ సముద్రానికి తావులేదు తెలంగాణకి. సో ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి షిప్మెంట్ ఎప్పుడైనా కార్గోస్ మనం బయట దేశాల నుంచి తెప్పించుకుంటున్నప్పుడు వయా సీ షిప్పింగ్ ద్వారా వస్తే మనకు కొంచెం తక్కువ ఖర్చులో అయిపోద్ది మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి సామాన్లు. సో దానికోసం ఈ మన పోర్ట్లు ఏవైతే ఉంటాయో దీనికి డైరెక్ట్ రోడ్డు వేసుకొని తెలంగాణ వాళ్ళు దొబ్బేద్దామని చూస్తున్నారని టీడీపీ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. అప్పుడు జగన్ కానీ లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు కానీ పగలబడి ఉన్నారు, ఏదో జబర్దస్త్ కామెడీ చూస్తున్నట్లు. యాక్చువల్లీ ఇది వాస్తవం, పెద్ద పెద్ద స్కెచ్లు వేసినారు. కాకపోతే జగన్ అన్న టాలెంట్ ముందు ఏం పని చేయాలి, మనోడికి రోడ్లు వేయటం రాదు, ఇంకా పోర్ట్లు అనుసంధానం ఏంటో చెప్తే చెప్పు. సో ఇవన్నీ వర్కౌట్ కాల. ఇప్పుడు ఈ ప్లాన్ లో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళు. అంటే 2 రాష్ట్రాలని ఏందో మేనేజ్ చేద్దామని చూసిండు కేసీఆర్. మీరు కరోనా టైంలో చూసుకుంటే ఫస్ట్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు, అందరం వెయిట్ చేసినాం. లిటరల్లీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఏపీ వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, వీడు ఎప్పుడు మాట్లాడతాడు రా బాబు అని. ఎందుకు అనంటే కేసీఆర్ ఏ డేట్ అయితే చెప్తాడో, మేము ఈ డేట్ లో ఈ లాక్డౌన్ ఇంతవరకు పొడిగిస్తున్నాము, ఈ లాక్డౌన్ ఇంతవరకు పొడిగిస్తున్నాము, ఫేజ్ 1 లో ఇక్కడ వరకు, ఫేజ్ 2 లో ఈ డేట్ వరకు, ఫేజ్ 3 లో ఈ డేట్ వరకు అని చెప్పి ఆయన ఏ డేట్ అయితే చెప్తాడో 10-15 days తేడాతో మనోడు కూడా అదే చెప్తాడు. సో ఇలాంటి పర్ఫార్మెన్స్లు చాలా జరిగినాయి ఇద్దరికి. అసలు జగన్ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టినారా కరోనా టైంలో? లేదు. జనాలు ఎవరి దగ్గర చూసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? కేసీఆర్ గారి దగ్గర చూసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కోవిడ్ టైంలో ఇద్దరు, ఇటు కేసీఆర్ గారిని లేకుంటే అటు జగన్ గాని ఇద్దరు అన్న మాటలేంది, వచ్చే పోతుంది కరోనా, నేను సైంటిస్ట్ తో మాట్లాడినా, ఇంత గోలు వేసుకుంటే పోతుంది. గుర్తున్నాయి డైలాగులు? ఆ పెద్ద మనిషి జగన్ గారు ఏమంటారు, బ్లీచింగ్ పౌడర్ తాలితే పోద్దని ఆయన అంటారు. అంటే ఒకటే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు కమల పిల్లలు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు 40% ఓటు బ్యాంక్ ఉన్నారు కానీ దిక్కు లేకుండా పోయినారు రాష్ట్రాల్లో గవర్నమెంట్ పరంగా. ఉన్న ఎమ్మెల్యేలు ఇటు పోతా ఉన్నారు బీఆర్ఎస్ కి, అక్కడ ఆయనకు ఉన్న 12 మందితో ఏం చేసుకోవాలో ఆయనకు అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితులలో ఇట్లాంటి స్టేట్మెంట్లు రావటం అనేది చాలా కామన్. ఎందుకంటే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఇదే బుల్బుల్ అనే పదాన్ని వాడుకొని బాలయ్యని రోల్ చేసినారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి తిరిగి అదే కొట్టింది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసారు కదా, సో విభజన హామీలో ఎలా అమలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే, తెలంగాణలో జరిగినటువంటి డెవలప్మెంట్ మంచో చెడో తెలంగాణకి ఒక 10 ఏళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. 10 ఏళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మంచి ఇది మంచి చేశాడు, చెడు ఇది చెడు చేశాడు అని ఒక క్లారిటీ ఉంది. ఏపీకి వస్తే అన్స్టేబుల్ గవర్నమెంట్, 5 ఏళ్ళు ఒకళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు ఒకళ్ళు ఉన్నారు. పాపం చంద్రబాబు గారి టైంలో మీరు చూసుకోండి, ఫస్ట్ 2 ఏళ్ళు ఆయన అసలు పరిస్థితులు అర్థం చేసుకునేడానికి ఆయనకు టైం సరిపోయింది. నెక్స్ట్ 3 ఏళ్ళు ఆయన క్యాపిటల్ బిల్డింగ్, ఫండింగ్, ఆ గోల్ అన్నిట్లో మునిగిపోయి ఉన్నారు. అసలు ఆయనకి పాలిటిక్స్ లో కాన్సన్ట్రేట్ చేసేంత టైం దొరకలే, అవునా? 5 ఏళ్ళు అయిపోయేసరికి ఎలక్షన్ వచ్చింది, ఇంకేందేందో జరిగినాయి. ఆడ సెంట్రల్ తో గొడవ అయింది, ఇంకా చాలా గొడవలు జరిగినాయి. ఆ కొన్ని పరిణామాల రీత్యా ఆయన ఓడిపోయినారు. ప్రజలు కూడా సరే ఒక్క ఛాన్స్ అంటున్నాడు, సర్లే పాపం పిల్లోడు అని ఇచ్చినారు. 151, అది 151 బై వై నాట్ 175 అయింది. ఆ 175లో 7 లేసిపోయి 1 మిలిగింది. సో విభజన హామీలు అనేది చూసుకుంటే ఇక్కడ కొంచెం గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉన్న ఒక స్టేట్, అసలు డెవలప్మెంట్ అనేది ఏంటో చూడని స్టేట్. ఇద్దరు సీఎంలు కూర్చొని ఒక్క మీటింగ్ లో కూర్చున్నంత మాత్రాన ఏం తేలిపో, ఇద్దరికి టైములు పడతాయి. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది కొన్ని ఉంటాయి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ వస్తారు.
ఐఏఎస్లు ఐపీఎస్లు రిపోర్ట్లు తేవాలా, సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్. ఇప్పుడు 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ ఇచ్చారండి హైదరాబాద్ని, వాడుకోలేదు కదా సరిగ్గా ఏపీ, అంత ఛాన్స్ రాలేదు. వాస్తవం మాట్లాడుకుందాం కదా. ఇదే సోకాల్డ్ రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోట్ అనే కేసులో అక్రమంగా ఆయన టార్చర్ చేసినారు. ఆ కేసును అడ్డు పెట్టుకొని ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి టీడీపీని పంపించేసినారు. అవునా, ఇది వాస్తవం. అరే వీళ్ళతో ఎందుకురా గొడవలని ఆయన ముందు నుంచే అక్కడ పని చేసుకోవటం స్టార్ట్ చేసుకున్నాడు. సో గ్రాడ్యువల్గా చాలా మీటింగ్స్ జరగాలి. ఇప్పుడు ముంపు ప్రాంతాలు ఉన్నాయండి మన భద్రాచలం అటు సైడ్ ఏరియాల్లో. ముంపు ప్రాంతాల గురించి ఈయన మాట్లాడాలా, ఈయన సైడ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈయన సైడ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్స్ నుంచి కామన్ ఫ్యాక్టర్, కామన్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకి ఏది చేస్తే బాగుంటది అని ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని, హెడ్ ఆఫ్ ద స్టేట్స్ గా ఉండి ఫాదర్ ఆఫ్ ద స్టేట్ గా ఉన్నప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక్క మీటింగ్ తో ఏదో జరిగిపోద్ది అని అంటే అది కరెక్ట్ కాదు. విభజన హామీలు ఖచ్చితంగా కొన్ని తెలంగాణకు అమలు కాలేదు, కొన్ని ఆంధ్రప్రదేశ్కి కూడా అమలు కాలేదు. వీటిల్లో మళ్ళీ కేంద్రం హస్తం ఉంటది, కేంద్రం సహకరించాలి, 2 రాష్ట్రాలు సహకరించాలి, ప్రజల మధ్యలో సఖ్యత కుదరాలి, ప్రజల మనోభావాల్ని కూడా వీళ్ళు వెయిటేజ్ చేసుకుంటా పోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. ఒక్క రోజులోనో ఒక్క మీటింగ్ తోనో అయ్యేది కాదు. ఇది గ్రాడ్యువల్ గా ఇది జరుగుతూ ఉండాలి. జగన్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇద్దరు కూర్చొని ఈ 5 ఏళ్లలో విభజన హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటాం మీరు విన్నారా? ఎందుకు? ఇవాళ అందుకే వాళ్ళు బాధపడతా ఉన్నారు, మేము ఓడిపోయినాం అంటే మేము ఓడిపోయినాం.